రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక పత్తి విత్తనాలు ఎండిపోతున్నాయి. దీంతో వేములవాడ అయ్యేరుపల్లిలో రైతు పోచయ్య వినూత్నంగా ఆలోచించాడు. ఎండిపోతున్న పత్తి విత్తనాలకి ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నాడు. 4 ఎకరాల పత్తి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గ్రామం అయ్యేరుపల్లి. నా పేరు ఉల్లెందుల పోషయ్య, మండలం వేములవాడ. నేను 2 సార్లు విత్తనాలు పెట్టిన, మొలకెత్తలే. ఒకసారి వర్షం పడింది పోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టిన. రెండోసారి మొలకెత్తుతుందని చూస్తే ఇక్కడ ఏం వాటర్ లేదు. లేక వాటర్ ట్యాంక్ తెచ్చి వాటర్ ట్యాంక్తో కొట్టుకుంటున్నానండి. ఇప్పటి వరకు అయితే వర్షాలు లేవు. వర్షాలు పడేటి లెక్కలే ఉన్నాయి కానీ వర్షాలు పడట్లేదు. ఏ ప్రభుత్వం అయినా ఎవరేం చేయలేరు. దానికి సహకారం ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మేమేం చేయలేం. కానీ కాకపోతే ఇప్పటి వరకు అయితే వర్షాలు లేవు. వర్షాలు పడతాయి అన్నారు, వర్షాలు పడలేవు. దీనివల్ల ఒక ట్యాంకర్కు 1500 చొప్పున పెట్టి తీసుకొచ్చి కొట్టుకుంటున్నాను. చెర్లపల్లో కూడా, ఇక్కడ చెర్లలో కూడా నీళ్ళు లేవు. మాకు చెరువు అనేది ఒకటే ఉంది, ఆ ఒక్క దాంట్లో కూడా నీళ్ళు లేవు. చెరువులు కానీ దేనివల్లనో నీళ్ళు వాటర్ వేసుకుందాం కానీ ఇప్పుడు దగ్గర ఏవి చెరువులు లేవు, దూరం ఉన్నది. ఆ చెరువు అయినా కానీ నీళ్ళు లేవు. వాటర్ ఉంటే మాకు ఎంతో కొంత లాభం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది.